హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక అప్డేట్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అంటే హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మనము పెట్రోలియం కంపెనీస్కి సంబంధించి హెచ్పిసిఎల్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ కంపెనీస్. సో దీంట్లో ఏంటంటే మనకి జూనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ కావాలని చెప్పేసి నోటిఫికేషన్ వేయడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. దానికి ఒక కొరిజెండం ఇష్యూ చేశారు. ఏంటంటే మనకి లాస్ట్ డేట్ పెంచారు అండ్ పోస్టులు కూడా పెంచారు. సో 21st May అనేది లాస్ట్ డేట్. ఓన్లీ మనకి 3 days ఉంది కాబట్టి మనకి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు హరీ అప్. సో మనకి మంచి జాబ్ ఇది. 30,000 బేసిక్ పే, 30,000 నుంచి 1,20,000 మనకి ఏదైతే ఉందో పే స్కేలు. అయితే చూడండి ఫ్రెండ్స్, దీనికి మనకి ఎవరెవరికంటే ఇది డిప్లొమా వాళ్ళకి సంబంధించి అయితే పే అనేది ఇక్కడ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్ ఉంటుంది అండ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అయితే ఇక్కడ మేజర్గా మనకి డిప్లొమా చేసిన వాళ్ళు కావాలి. డిప్లొమా దేంతో అంటే కెమికల్ ఇంజనీరింగ్ 41 పోస్టులు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి 11 పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్కి 17, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్కి 6, ఫైర్ సేఫ్టీ సంబంధించి 28 పోస్టులు ఉన్నాయి. అయితే మొత్తం కలిపి 103 పోస్టులు ఉన్నాయి. అయితే ఫైర్ సేఫ్టీకి మనకి క్వాలిఫికేషన్ ఏంటంటే సైన్స్ డిగ్రీ ఉండాలి ప్లస్ ఫైర్ సేఫ్టీలో డిప్లొమా ఉండాలి. సో ఇక్కడ 103 పోస్టులు ఉన్నాయి. హైయెస్ట్ పోస్టులు అయితే కనుక కెమికల్ ఇంజనీరింగ్కి 41 పోస్టులు ఉన్నాయి. అంటే డిప్లొమా కెమికల్ చదివిన వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. డిప్లొమా మెకానికల్ 11 మాత్రమే ఉన్నాయి, బట్ కెమికల్కి మాత్రం 41 ఉన్నాయి. చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. సో అట్లాగే సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఫైర్ సేఫ్టీ డిప్లొమా చదువున్నారో వాళ్ళకు కూడా మంచి పోస్టులు ఉన్నాయి, 28. సో మొత్తం 103 పోస్టులు. అయితే ఏజ్ కనుక చూస్తే మనము జనరల్ ఈడబ్ల్యూఎస్కి అయితే కనుక 25 years, ఓబీసీకి 28 years, ఎస్సీ ఎస్టీకి 30 years అండ్ పీడబ్ల్యూడి వాళ్ళకి 35 years. ఓబీసీ అంటే పీడబ్ల్యూబీటీలో ఓబీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకో 3 ఏళ్ళు ఎక్స్ట్రా ఉంటుంది, 38 years. ఎస్సీ ఎస్టీకి అయితే 48 years వరకు ఏజ్ ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఫీ వస్తే కనుక మనకి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 1,180 రూపాయలు, ఎస్సీ ఎస్టీకి పీడబ్ల్యూబీడీకి నిల్, అంటే వాళ్ళకేం డబ్బులు లేవు, ఎగ్జామ్టెడ్. అట్లాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే మనకి చూడండి, ఫస్ట్ ఎగ్జామ్లో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత గ్రూప్ డిస్కషన్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్లోనే స్కిల్ టెస్ట్ కూడా వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే గ్రూప్ డిస్కషన్లో కొంతవరకు జనరల్ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్, అంటే మనకి కెమికల్ ఇంజనీరింగ్ అయితే కెమికల్, మెకానికల్ అయితే మెకానికల్ ఏమన్నా ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఉందా, లేదు అంటే వాటికి సంబంధించిన టెక్నికల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ, పర్సనల్లో మన పర్సనాలిటీకి సంబంధించి ఇంటర్వ్యూ జరుగుతుంది. అండ్ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నామకే వస్తే ఉంటుంది. అదేంటంటే మనకి మెడికల్ ఫిట్టా కాదని చెప్పేసి చూస్తారు. దాదాపు అందరూ దీంట్లో క్వాలిఫై అవుతారు, ఏదైనా ఇబ్బంది ఉంటే తప్ప. అట్లాగే మనకి సిబిటి టెస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్. దాంట్లో 100 మార్కులకు ఉంటుంది. 100 జనరల్ ఆప్టిట్యూడ్ వచ్చి 50 మార్కులు. దాంట్లో ఇంగ్లీష్ అండ్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఉంటుంది. క్వాంటిటేటివ్ క్వాంట్ అంటే మనకి న్యూమరికల్ ఎబిలిటీ ఇట్లాంటివి ఇస్తారు, ప్లస్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ కూడా ఇస్తారు. అండ్ టెక్నికల్లో మనకి రెస్పెక్టివ్ డిసిప్లిన్స్, కెమికల్ అయితే కెమికల్, మెకానికల్ అయితే మెకానికల్, అట్లా వాళ్ళ సిలబస్ ఉంటుంది. దానికి 50 మార్కులు. సో ఇక్కడ 50, ఇక్కడ 50, రెండు కలిపి 100 మార్కులు ఎవరికైతే వస్తారో, 100 మార్కులు ఎవరైతే ఎక్కువ వస్తుందో వాళ్ళకి దాన్ని బట్టి మనకి పోస్టింగ్స్ ఇస్తారు. కాకపోతే ఏంటంటే దీంట్లో మళ్ళీ రిజర్వేషన్స్ ఫాలో అవ్వాల్సిందే. సో ఆ రిజర్వేషన్ బట్టి మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, 103లో మళ్ళీ రిజర్వేషన్ పరంగా కూడా చూసుకోవాలి. సో అయితే ఫ్రెండ్స్, బాగా ఇది మంచి ఆపర్చునిటీ, ఎస్పెషల్లీ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ ఫైర్ సేఫ్టీ వాళ్ళకి సంబంధించి మంచి ఆపర్చునిటీ, మంచి పోస్టులు ఉన్నాయి. సో మీరు బాగా ఫాస్ట్గా మూవ్ అవ్వండి. ఓన్లీ 3 days ఉన్నది. హరీ అప్.